హిందువులు జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్ర చేయాలని భావిస్తారు. అయితే ఈ యాత్ర అంత ఈజీగా చేయగలని యాత్ర అయితే కాదు. ఎన్నో సవాళ్ళతో కూడుకున్నది. అక్కడ పూర్తిగా భిన్నమైన వాతావరణం ఉంటుంది. మంచు కొండల మధ్య వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇక చార్ధామ్ యాత్రకు వెళ్ళే వాళ్ళు ప్రత్యేకంగా ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా మంచుతో కప్పబడిన ఎత్తైన కొండలు, లోయలతో ఈ యాత్ర చేయవలసి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది అత్యంత సాహసోపేతమైన యాత్ర. ఇక ఇటువంటి యాత్రను చేయడానికి ప్రతి సంవత్సరం చాలామంది భక్తులు వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరం మే 12న చార్ధామ్ యాత్రను ప్రారంభించగా శివయ్యను దర్శనం చేసుకోవడానికి భక్తులు తండోపతండాలుగా అక్కడ వెళ్ళడం జరుగుతుంది. ఇక అక్కడ హెలికాప్టర్లో కూడా ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ క్రమంలోనే కేస్ట్రల్ ఏవియేషన్ సంస్థకు చెందిన హెలికాప్టర్ సిస్రీ నుండి కేదార్నాథ్కు బయలుదేరింది. అందులో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా గాల్లో చక్కర్లు కొడుతూ హెలికాప్టర్ హెలీప్యాడ్కు సుమారు 100 మీటర్ల దూరంలో గడ్డి నేలపైన ల్యాండ్ అయింది. ఒక్కసారిగా హెలికాప్టర్ గాల్లో చక్కర్లు కొడుతూ గందరగోళం సృష్టించడంతో అక్కడ ఉన్న వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. గట్టిగా కేకలు వేస్తూ అక్కడి నుండి పరుగులు పెట్టడం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదము జరగలేదు. హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో పాటు పైలట్ కూడా సురక్షితంగా బయటపడడం జరిగింది.